హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. వీడియోలో అయితే మనమైతే ఒప్పో K13 టర్బో అయితే ఉన్నది కదా, దాని టిప్స్ అండ్ టిప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఇకనైతే మనమైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇంకనైతే మీరైతే ఏ టాపిక్స్ మీద అయితే వీడియోస్ అయితే చేయాలో కింద అయితే కామెంట్ అయితే చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. ఒప్పో K13 టర్బో బాక్స్ అయితే ఇది ఫోన్ లుక్స్ అయితే చూడనీకి అయితే ఇట్లనైతే ఉంటుంది. మనకైతే బ్యాక్ సైడ్ అయితే ఒక ఫ్యాన్ అయితే ఇచ్చిల్లు, మరి ఇన్బిల్డ్ ఫ్యాన్ అయితే ఇచ్చిల్లు. మనకి దీంట్లో IPX69 రేటింగ్ అయితే ఇచ్చిల్లు. మరి ఫోన్ అయితే ఫుల్ వాటర్ ప్రూఫ్ అయితే ఇచ్చిల్లు. దీంట్లోనైతే మనకైతే వాటర్ పడ్డా ఏం కాదు ఫోన్ మీద. మరి 6.8 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. 1.5K రెజల్యూషన్ అయితే డిస్ప్లే అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. 10 బిట్ ప్యానల్ అయితే ఇచ్చిల్లు. మనకైతే ఫోన్లోనైతే ఫుల్ బ్రైట్నెస్ అయితే 1600 నిట్స్ అయితే ఇచ్చిల్లు. ఫుల్ బ్రైట్నెస్ అయితే 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిల్లు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చిల్లు మనకైతే. ఇంకా దీంట్లోనైతే మనకైతే హై స్క్రీన్ రెజల్యూషన్ అయితే ఇచ్చిల్లు. ఇది ఆన్ చేసుకుంటే మనకి స్క్రీన్ రెజల్యూషన్ అయితే బూస్ట్ అయితే అవుతుంది. ఇందులోనే పెట్టుకుంటే మీకు అయితే 1.5K పిక్సెల్స్ అయితే అవుపిస్తాయి. ఇందులోనైతే పెట్టుకుంటే స్టాండర్డ్లోనైతే పెట్టుకుంటే కొంచెం తక్కువ క్లారిటీలో అయితే అవుపిస్తాయి డిస్ప్లేని అయితే మనకి. ఇంకా అల్ట్రా విజన్ అయితే ఇచ్చిల్లు. అది ఆన్ చేసుకుంటే మనకైతే ఇమేజ్ షార్ప్ అయితే అవుతుంది. మరి ఇదైతే ఆన్ చేసుకోవాలి మీరైతే, ఇమేజ్ అయితే షార్ప్ అయితే అవుతుంది. ఇంకా వీడియో బూస్ట్ కోసం ఇదైతే ఇచ్చిల్లు. ఇది ఆన్ చేసుకుంటే మనకి వీడియోస్లలో కలర్స్ అయితే బూస్ట్ అవుతాయి, కొంచెం మంచిగా అయితే ఆఫీస్ మరి వీడియోస్ అయితే మనకైతే. ఇంకా దీనికైతే ఫ్యాన్ అయితే ఇచ్చిల్లు కదా, ఫ్యాన్ అయితే కంట్రోల్స్ అయితే ఇక్కడ అయితే ఉన్నాయి. మనకైతే ఫ్యాన్ కంట్రోల్స్ అయితే ఆన్ అయితే చేసుకోవచ్చు. మీకైతే ఫ్యాన్ అయితే ఆన్ చేసుకుంటే మనకైతే ఫుల్ స్పీడ్ అని పెట్టుకుంటే మనకైతే ఫుల్ స్పీడ్లో అయితే తిరుగుతుంది మనకైతే ఫ్యాన్ అయితే. ఇంకా కిందనైతే చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిల్లు. ఇంకా ఇదైతే ఎప్పుడైతే తిరగాలని అయితే మీరైతే పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ అట్లా మీరైతే చూసేసి సెట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకైతే స్మార్ట్ నోటిఫికేషన్ హైడ్ సెట్టింగ్ అయితే ఇచ్చిల్లు. ఇది ఆన్ చేసుకుంటే మనకైతే మన ఫేస్ అవుపిస్తే మనకైతే నోటిఫికేషన్ అయితే అవుపిస్తుంది. మరి ఇదైతే ఆన్ అయితే చేసుకోండి. మీరు ఇప్పుడైతే చూసి లేదా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇప్పుడైతే మన ఫేస్ అవుపిస్తే మనకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అట్లా అయితే యూజ్ అయితే అవుతుంది. మనకి 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. మనకి 207 grams అయితే ఉన్నది వెయిట్. ఫోన్ అయితే మనకి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది ఫోన్ అయితే మనకి. MediaTek Dimensity 8450 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు మనకి. దీంట్లోనైతే BGMI అయితే మనకైతే 120 FPS హ్యాండిల్ అయితే ఇస్తుంది. BGMIలో పర్ఫార్మెన్స్ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఫోన్ అయితే. మీరైతే BGMI ఆనికి అయితే ఫోన్ అయితే చూస్తా అంటే ఈ ఫోన్ అయితే మీరైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. మరి డే టు డే లైఫ్లో కూడా ఫోన్ యూజేజ్ అయితే బాగున్నది. మరి 3.5 స్టోరేజ్ అయితే ఇచ్చిల్లు. UFS LPDDR5X ర్యామ్ అయితే ఇచ్చిల్లు మనకి. దీంట్లోనైతే గేమింగ్ అసిస్టెంట్ కూడా ఉన్నది. దీంట్లోనైతే మనకైతే ప్రో గేమర్ మోడ్ కూడా ఉన్నది. ఇది ఆన్ చేసుకుంటే మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఇంకా కిందనైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్యాన్ ఆన్ చేసుకోవాలనుకుంటే ఫ్యాన్ అయితే ఆన్ చేసుకోవచ్చు. ఇంకా బైపాస్ ఛార్జింగ్ అయితే ఉన్నది, అది పెట్టుకుంటే డైరెక్ట్ మదర్ బోర్డ్కే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు మీరైతే. వాయిస్ చేంజర్ ఉన్నది. ఇంకా FPS మీటర్ అయితే ఉన్నది. ఇది పెట్టుకుంటే మనకి FPS ఎంత వస్తుందో అయితే మీకు అయితే తెలుస్తుంది. ఈ ఫోన్లో అయితే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిల్లు. స్పీకర్స్ క్వాలిటీ కూడా గుడ్ అయితే ఉన్నది క్వాలిటీ అయితే. ఇంకా మనకి ColorOS 15 మీద రన్ అవుతుంది. Android 15 అయితే ఫోన్ అయితే. బ్లోట్వేర్ అయితే బొచ్చర్ అయితే ఉన్నది ఫోన్లో అయితే. మీకు అయితే పనికిరాని అప్లికేషన్స్ అయితే మీరు అయితే డిలీట్ అయితే చేసుకోవాలి. మరి ఫోన్ అయితే యానిమేషన్స్ అయితే స్మూత్ అయితే ఇచ్చిల్లు మనకి. యానిమేషన్స్ అయితే బాగా స్మూత్ అయితే ఉన్నాయి. మరి 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తాలి ఫోన్లో అయితే. మనకైతే ఫ్లక్స్ థీమ్ అవుతున్నది. మనమైతే ఫ్లక్స్ థీమ్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మరి అంటే లాక్ స్క్రీన్లో ఫ్లక్స్ థీమ్ అయితే వస్తుంది కదా, అది ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం అయితే ఆన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉన్నది. ఇది ఆన్ చేసుకుంటే మనకైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఆన్ అయ్యి ఉంటుంది. మరి దీంట్లో కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మీరైతే కిందనైతే చూసైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎడ్జ్ లైటింగ్ కూడా ఉన్నది మనకి ఫోన్లోనైతే. ఎడ్జ్ లైటింగ్ కూడా మీరైతే సెట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కాల్స్ కావాలనుకుంటే కాల్స్ కూడా సెట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా ఉన్నది మనకి దీంట్లోనైతే. ఫింగర్ ప్రింట్ యానిమేషన్ సెట్ చేసుకుంటే మీకు ఇష్టం అయితే ఫింగర్ ప్రింట్ యానిమేషన్ అయితే వస్తుంది. ఇంకా యాప్ లాక్ ఉన్నది, హైడ్ యాప్స్ ఉన్నాయి, సేఫ్ ఫోల్డర్ అయితే ఉన్నది. ఇంకా స్క్రీన్ షేరింగ్ ప్రొటెక్షన్ అయితే ఉన్నది. అంటే మన పేమెంట్స్ యాప్ అయితే ఉంటుంది కదా, దాంట్లో అయితే మనమైతే పిన్ కోడ్ అయితే కొడతాం కదా, అప్పుడైతే మనకైతే రికార్డ్ అయితే అవ్వదు. మరి ఫోన్లోనైతే ఆ ఆప్షన్ అయితే ఉన్నది, అయితే చేసుకుంటే మనకైతే పిన్ కోడ్ అయితే ఎవరికైతే తెలియదు. మరి మన పిన్ కోడ్ అయితే ఇంకా రిక్వైర్డ్ పాస్వర్డ్ టు పవర్ ఆఫ్ అయితే ఉన్నది. ఇది ఆన్ చేసుకుంటే మనకైతే మన ఫోన్ అయితే పవర్ ఆఫ్ అయితే చేసేటప్పుడు అయితే మనకైతే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. లేదంటే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయితే కాదు. అంటే మన ఫోన్ ఎవరైనా దొంగలిస్తే స్విచ్ ఆఫ్ చేయాలంటే పాస్వర్డ్ కొట్టే స్విచ్ ఆఫ్ అయితే చేయాలి. మరి ఫోన్ అయితే ఇది ఒక మంచి ఆప్షన్ అయితే ఇచ్చిల్లు. ఇంకా యాప్ క్లోనర్ అయితే ఇచ్చిల్లు. అంటే యాప్ అయితే మనమైతే క్లౌన్ అయితే చేసి వాడుకోవచ్చు. 2 ఫేస్బుక్లు, 2 స్నాప్చాట్లు అట్లనైతే మీరైతే యాప్ క్లౌన్ అయితే చేసి అయితే వాడుకోవచ్చు. మీ ఇష్టం ఇంకా ఏ యాప్ చేసుకుంటారు అది. ఇంకా మనకి ఇన్బిల్ట్ గ్లాస్ అయితే ఇచ్చిల్లు. దీంట్లోనైతే పౌచ్ అయితే లుక్స్ అయితే ఏం పాడైతే చేస్తలేదు. మరి ఫోన్స్ అయితే పౌచ్ అయితే లుక్స్ అయితే ఇట్లున్నది. మరి ఫోన్ అయితే ఫ్యాన్ అయితే తుడుచుకోనికి ఒక చిన్న బ్రష్ అయితే ఇచ్చిల్లు. ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉన్నది మనకి. బ్యాక్ సైడ్ అయితే ఉన్నది. ఫ్యాన్ అయితే ఈ వీడియో అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బాయ్ బాయ్ గైస్. మరి నెక్స్ట్ వీడియోస్లో అలా కలుసుకుందాం. బాయ్ బాయ్.